నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. మనమైతే ఇప్పుడు జూబ్లీస్ సెంటర్లో అవుతున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల ఒక్క వాహనాలు ఇట్లా బయటికి రావడం లేదు. ఈ ఎండ ఎట్లుందంటే 39 నుంచి 40 డిగ్రీస్ ఈ విధంగా ఎండ కొడుతున్నట్టు. దీనివల్ల ఒక్కరు కూడా రోడ్ పైనకి రావడం లేదు. ఒకవేళ వచ్చినా ఎక్కడ చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర ఆపుకొని కొంచెంసేపు ఆపుకొని బయటకైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళైతే రావడం జరుగుతుంది. అసలు మెయిన్గా చూసుకున్నట్లయితే ఎవరైతే 2 వీలర్స్లో అసలు బయటకైతే రావడం లేదు. మెయిన్గా కార్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. చాలా వరకు ఈ రోడ్లు మాత్రం ఎప్పుడు ట్రాఫిక్ తోటి ఉండే ఈ రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఈ ఎండ తీవ్రత వల్ల పిల్లలు కూడా ఎవరైతే బయటికి రావడం లేదు. అసలు ఈ తీవ్రత వల్ల ముసలి వాళ్ళు అండ్ చిన్నపిల్లలకు ఈ ఎండ తీవ్రత వల్ల చాలా రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి ఎండకు రాకపోవడం చాలా వరకు అంటే చాలా వరకు బెటరు. అంటే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఈ ఎండ సోడా తాగడం వల్ల ఇట్లా చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎండకు రాకపోవడం చాలా వరకు అనేది బెటరు. ఇంత తీవ్రత గల ఎండ ఈ సంవత్సరం ఫస్ట్ అనుకోవచ్చు. దాదాపు ఈ వారం రోజులు ఇదే విధంగా ఎండ ఉంటుందని చెప్పేసి వాతావరణ సూచన వాళ్ళు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా ఎండ ఉంటే అసలు పని చేసుకోవడానికి కాదు, అసలు బయటికి వెళ్ళాలంటే ఇట్లా చాలా వరకు భయపడుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది. ఇక్కడ వాహనదారులు ఈ రోడ్డు పైన నడవాలంటే ఎంతవరకు అంటే చాలా వరకు భయపడుతున్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. చలికాలంలో అసలు ఇదే టైంలో రోడ్ల మీకు వెళ్ళి నడుచుకునే పబ్లిక్ అయితే ఒక్కరు కూడా రోడ్ల మీకు వెళ్ళాలంటే ఇట్లా రోడ్ల ఇదే టైంలో వర్క్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇట్లా చాలా వరకు ఇబ్బంది పడుతున్నాడు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఎండ తీవ్రత తగ్గిన తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత వాళ్ళు పనులు కార్యక్రమాలు చేసుకొని బయటికి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు మనకు నెలకొంది. చాలా వరకు పబ్లిక్ అయితే వాహనాలు కూడా ఎక్కువ మోతాదులో ఉండే ట్రాఫిక్ ఉండే ఈ ప్రదేశాల్లో అస్సలు ఇంతకు ఒక్కరు కూడా రావట్లేదు. ఒక నిమిషానికో సెకండ్కో ఇట్లా వస్తున్నాయి. మెయిన్గా అయితే కార్లు మాత్రమే ఈ ప్రదేశాల్లో తిరుగుతున్నాయి. ఈ కార్లో ఉన్న వాళ్ళకి ఏసీలతోటి మాత్రమే ప్రయాణించగలుగుతారు. లేకపోతే మాత్రం అది ఇట్లా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఉక్కపోయడం వలన అసలు ఇంతకు ఈ ఎండ తీవ్రతకు ఇంట్లో కూలర్లు ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ఉడకవస్తున్న పరిస్థితి ఒక దిక్కు చూడవచ్చు. ఇంట్లో ఉండలేక అటు బయట ఉండలేక ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక అసలు ఇంతకు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తుంది. బాంబీ ప్రతాపం వల్ల చాలా వరకు మంది ఇబ్బంది అనిపిస్తున్నట్టయితే మనకు అనిపిస్తుంది. మేమే ఇక్కడ నిలబడలేకపోతున్నాం. ఒక సెకండ్లో ప్రజలు కూడా ఈ రోడ్ పైన నిలబడాలంటే బస్సులో తిరగాలన్నా కొంతవరకు ఇబ్బంది అని చెప్పేసి చాలా వరకు చెప్పుకోవచ్చు. కొంతవరకు అయితే ప్రజలు ఆలోచించుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక గొడుగు అలాంటివి తీసుకెళ్ళి ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుంటారని చెప్పేసి అనుకుంటాం. థ్యాంక్ యూ.